ఇక ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోనూ శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బాలుడు తీరి కనిపిస్తున్నారు. చెల్లో మనం ప్రస్తుతం చూస్తున్నాం. భారీగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడిపోతోంది కీసర ప్రాంతం అంతా కూడా. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీగా జంట నగరాల్లోని శైవ క్షేత్రాలు ఇప్పటికే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాల్లో కీసర ఒకటి మల్కాజ్గిరి జిల్లాలో ఉంది. అయితే అక్కడ భారీగా భక్తులు చూడొచ్చు మనం. ఎంత ఉదయం నుంచే 3 గంటల నుంచే భక్తులు భారీగా అక్కడికి తరలి వచ్చి శివనామ స్మరణ చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి అంజుమా ఉన్నారు, మనకు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు అంజుమా. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో సందడిగా మారిపోయాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులందరూ శివాలయాలకు వెళ్ళి ఆ శివునికి ప్రార్థనలు చేస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం కీసరగుట్టలో ఉన్నాము. మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శివ పార్వతులను దర్శనం చేసుకునేందుకు అనేక మంది భక్తులు అయితే తరలి వస్తుంటారు. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుగుణంగా మనకి ధర్మ దర్శనం కోసము ఉచితంగా ఒక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా స్పెషల్ దర్శనం కోసం కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ అయితే ఇక్కడ పోలీసుల సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వహణ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచే దాదాపు 10,000 మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక ఎక్కడ చూసుకున్నా సరే కీసరగుట్ట ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసుకున్నా మనకు భక్తులతో సందడిగా కనిపిస్తుంది. ఒక్కసారి కిక్కిరిసిపోయినటువంటి క్యూ లైన్ ని కూడా మనం గమనించవచ్చు. తెల్లవారుజాము నుంచే అనేక మంది ఇక్కడికి వచ్చి ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందామని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మహాశివునికి అత్యంత ప్రీతిగా ఉన్నటువంటి దినము మనకి మహాశివరాత్రిగా మనం చెప్పుకుంటాము. ఈ రోజు శివ పార్వతుల కళ్యాణం జరిగినట్టుగా కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. దీంతో పాటుగా లింగోద్భవం జరిగినటువంటి రోజును కూడా మహాశివరాత్రిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ రోజు ఆ భోలా శంకరుడిని దర్శించుకొని ఆయన కోరికలు కోరుకుంటే ఆయన కొంగు బంగారంగా తీరుస్తాడు అనేటువంటి నమ్మకంతో వారి కష్టాలను పంచుకునేందుకు, అదేవిధంగా వారు కోరిన కోరికలు నెరవేరాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మంది భక్తులైతే శైవ క్షేత్రాలకు తరలి వస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా మనకు భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా మనం చూసుకుంటే కీసరగుట్టలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, తమకంతా మంచే జరుగుతుంది, అదేవిధంగా తమకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి మహాశివరాత్రికి కీసరగుట్టలో అధికంగా భక్తుల రద్దీ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాము నుంచే ఎంతో భక్తి శ్రద్ధలతో మహాశివుని దర్శనం చేసుకునేందుకు, ఆయనకు అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి అయితే తరలి వస్తున్నారు. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవశ్యం అనేది మనకు కనిపిస్తుంది. ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణతో కీసరగుట్ట ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా మార్మోగుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి రేపటి వరకు మనకు మహాశివరాత్రి కొనసాగుతుంది. అనేక మంది ఉపవాస దీక్షను కూడా పొందుతుంటారు. దీంతో పాటుగా రాత్రి సమయంలో జాగరణ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుని ధ్యానం అయితే చేస్తున్నారు. ఆయన్ని దర్శనం చేసుకోవాలని కుటుంబ సమేతంగా అనేక మంది ఆలయాలకైతే పోటెత్తుతున్నారు. సో మనం విజువల్స్ లో చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా క్యూ లైన్లు అన్ని కూడా మనకు రద్దీగా కనిపిస్తున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ మనకి ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆ కోలాహలము, ఆ సందడి అయితే కనిపిస్తోంది. ఇక ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. మనకు క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి భక్తుల కోసం కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ఇక ఎప్పటికప్పుడు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు ఆలయం లోపలికి వెళ్లి దర్శనం చేసుకొని బయటకు వచ్చే విధంగా అడుగడుగున మనకు అన్ని ఏర్పాట్లను అయితే ఇటు ఆలయ కమిటీ నిర్వాహకులు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా చేయడం జరిగింది.
యా అంజుమా, మీరు చూపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే భారీ సంఖ్యలోనే భక్తులు తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం కూడా భారీగా క్యూ లైన్ ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మీరు నిల్చున్న ప్లేస్ నుంచి ఆలయం లోపలికి వెళ్ళేటప్పటికి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది? తగిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసి ఉన్నారా అక్కడ అధికారులు? అలాగే లింగోద్భవ సమయానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నాయా? ఎస్ సుమతి, ప్రస్తుతం మనమైతే ఉచిత క్యూ లైన్ దర్శనము ఏదైతే ఉందో మన క్యూ లైన్ దగ్గరనైతే ఉన్నాము. దాదాపు గంట సమయం అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? तेलुगु राजू महाराष्ट्र। महाराष्ट्र से। आप कितने देर से इधर वेट कर रहे हैं? ऑलमोस्ट 20 मिनट्स हो गया। 20 मिनट्स हो गए। ओके, మీరన్నా మీరెక్కడి నుంచి? హిందీ వి ఆర్ సర్. ఓకే, సో వీలైతే దాదాపు 20 నిమిషాలు అయితే అవుతుంది అని అయితే చెప్పారు. సో ఒకసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? లోకల్ అండి, ఇక్కడ కీసర. ఇక్కడే. ఎంతసేపు అవుతుంది క్యూ లైన్ లో ఉండి? 10 మినిట్స్ అవుతుంది అంతే. 10 మినిట్స్ అవుతుంది. ఓకే, సో ఎట్లా ఉన్నాయి లోపల ఏర్పాట్లన్నీ? ఇక్కడ ఇదంతా ఎలా ఉంది? బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ మా ఫెసిలిటీస్ అన్నీ అందరికీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే ఓకే. సో మనం చూడొచ్చు, అనేక మంది అయితే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అయితే ఆ పరమశివుని దర్శనం చేసుకునేందుకు ఆలయానికి అయితే పోటెత్తుకొని రావడం జరిగింది. ఇక ఉచిత క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి విషయము, దాదాపు 20 నిమిషాల నుంచి అయితే క్యూ లైన్లో ఉన్నామని చెప్తున్నారు. ఇదైతే మనకి ఎంట్రన్స్ నుంచి కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత క్యూ లైన్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఆలయం పైకి మెట్ల ద్వారా పైకి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు అక్కడికి వెళ్ళడానికి ఇంకొక 30-40 నిమిషాల సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ మనకు క్యూ లైన్ మొత్తం కూడా కిక్కిరిసిపోయి అయితే కనిపిస్తోంది. ఇక లోపల స్వామివారికి మనకి లింగానికి సంబంధించి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆ పరమశివునికి ప్రత్యేక అభిషేకాలను, రుద్రాభిషేకాలను వీటన్నింటిని కూడా ఆలయ పూజారులు అయితే నిర్వహిస్తున్నారు. సో విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, ఈ రోజు ప్రత్యేకంగా భోలాశంకరుని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఆయనకి సంబంధించి కూడా ఉపవాస దీక్షను కూడా ఎంతో కఠినంగా, ఎంతో నియమ నిష్ఠలతో కూడా పాటిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన దర్శనం చేసుకునేందుకు అనేక మంది రావడం జరిగింది. ఈరోజు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి కూడా ఈరోజు మనకి శివపార్వతుల కళ్యాణం ఉండటంతో ఆ కళ్యాణ వైభోగాన్ని చూసేందుకు, అదేవిధంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే కూడా మనకు కీసరగుట్ట పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క శైవ క్షేత్రంలో కూడా ఈరోజు భక్తుల సందడి, ఆ కోలాహలమే మనకు కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో మనకు భక్తులందరూ కూడా శైవ క్షేత్రాలకు తరలి వస్తున్నారు. సో ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారన్న? ఓకే, సో ప్రతి సంవత్సరం మీరు కీసరగుట్టకు వస్తుంటారా మహాశివరాత్రికి? ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ? ఎలా ఉన్నాయి? ఎంతసేపు అవుతుంది మీరు క్యూ లైన్ లో నిలిచి? 10 మినిట్స్. 10 మినిట్స్ అవుతుంది. అన్న మీరెక్కడి నుంచి? మేము ఈసీఎల్ నుంచి. ఈసీఎల్ నుంచి. ఓకే, హాయ్ మా, ఎక్కడి నుంచి వచ్చారు? చీరియాల నుంచి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తూ ఉంటుంది మరి మహాశివరాత్రి రోజు? చాలా సంతోషంగా ఉంది. చాలా ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అన్ని? ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా బాగున్నాయా? నీకు మహాశివరాత్రి అంటే తెలుసా? చెప్పు ఒకసారి. మహాశివరాత్రి అంటే ప్రతిసారి ఇక్కడ గుడికి వస్తాం, ఓకే, శివుడికి పాలు పోస్తాం, అభిషేకం చేస్తాం, అది పూజ చేస్తాం. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఉపవాస దీక్ష ఏమైనా తీసుకున్నారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామండి. నాది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. స్వామివారి అభిషేకము అన్నీ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? అంటే మేము ఇప్పుడు 13 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం. వస్తూనే ఉన్నాం. మహాశివరాత్రికి మనకు కీసరగుట్టకు వస్తూ ఉంటారా? వస్తూనే ఉంటాం మేడం, ఇక్కడికే వస్తూనే ఉంటాం. ఓకే, మరి ఇక్కడ కల్పించిన సౌకర్యాలు అవన్నీ ఎలా ఉన్నాయి అంటే? చాలా బాగుంటుంది. అది స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఎంతో భక్తి పారవశ్యంతో ఉన్నారు. ఎందుకంటే మహాశివరాత్రి రోజు ఆ పరమశివుని దర్శించుకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అనేక సంవత్సరాల నుంచి ప్రతి మహాశివరాత్రికి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నామని, ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. సో ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాము. సో చూడొచ్చు మనము, అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఏజ్ తోటి సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అయితే కీసరగుట్టకు తరలి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పరమశివుని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. రైట్ అంజుమా, థ్యాంక్ యూ సో మచ్.